హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 32వ భాగము. ఇక కథలోకి వెళితే, మధు గదిలో కూర్చుని ఎంతో బాధపడుతూ ఉంది. మోసం, అంతా మాయ చేశారు. అలా ఎలా నా చెల్లెల్ని కళ్యాణ్ గారు పెళ్లి చేసుకుంటారు? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నాకు చెప్తే ఈ పెళ్లి జరగదు అనుకున్నారా, లేక ఈ పెళ్లి కోసమే నాతో ప్రేమ నటించారా అని చాలా ఆవేదన పడుతూ విజయ్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆమె బాధపడుతుంది అని విజయ్కి తెలుసు. అంతేకాదు, అఖిలాండేశ్వరి ఇంటికి వెళ్ళాక చాలా గొడవ చేస్తుంది అని తెలుసు. పాపం మధు ఎంత బాధపడుతుందో అని కంగారుగా ఆమెకు కాల్ చేస్తున్నాడు విజయ్. కానీ మధు అతడి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. విజయ్ ఫోన్ చేస్తే మధు మొదటి రింగే అటెండ్ చేస్తుంది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే మధు కోపంగా ఉండాలి, లేదా అఖిలాండేశ్వరి గొడవ చేస్తూ ఉండాలి అని అతడు చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. ముందైతే ఒకసారి మధుని మీట్ అయ్యి వాళ్ళ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండ్ తొలగించుకుని కళ్యాణ్ జ్యోతుల ప్రేమ కావ్యం విలువ తెలియచేయాలి అని ఫిక్స్ అయ్యాడు. ముందుగా ఆమెను అపాలజీ అడుగుతూ ఒక మెసేజ్ చేశాడు. మధు, నేను నీతో మాట్లాడాలి. నాకు తెలుసు నువ్వు కోపంగా ఉన్నావు అని. నీకు నిజం చెప్పకుండా దాచటం తప్పే. బట్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అన్నది నీకు వివరంగా చెప్తాను. మార్నింగ్ కాలేజీలో మీట్ అవుతాను. నేను చెప్పింది అంతా విన్నాక నీకు ఇంకా నా మీద కోపం ఉంటే నువ్వు ఎలాంటి పనిష్ చేసినా నేను ఒప్పుకుంటాను. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను నిన్ను మోసం చేయలేదు. చాలా లవ్ చేస్తున్నా. నాకు నువ్వంటే ఇష్టం. అందులో ఎలాంటి మోసం లేదు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు. నిన్ను కలవనిస్తావుగా అని ఎంతో రిక్వెస్ట్గా మెసేజ్ పంపిస్తే ఆమె ఎలా కాదు అంటుంది. ఆమెకు అతడు అంటే అంత ఇష్టం. అందుకే అసలు మాట్లాడకూడదు అనుకున్న ఆమె నిమిషంలో కరిగిపోయి, అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నన్ను కలవాలి అంటే నేను ఎలా కాదు అంటాను? మీకు తెలియదా నాకు మీరంటే ఎంత ఇష్టమో? నేను కూడా చాలా లవ్ చేస్తున్నా. అందుకే ఇంకా ఓపిక పడుతున్నా. కానీ మనసు చాలా బాధపడుతుంది. అందుకే ప్రస్తుతం మాట్లాడలేను. మార్నింగ్ కలుస్తా అంటున్నారుగా, రండి అని చెప్పి మెసేజ్ చేసింది. అంతే. విజయ్ మనసు ఇంకాస్త వేదన పడింది. మధు తనని ఎంత ఇష్టపడుతుంది. నేను నిజంగా తప్పు చేశాను. ముందుగా విషయం తనకి చెప్పి ఉంటే బాగున్ను. రేపు తనని కలిసి సారీ అడుగుతాను అనుకుని ఆమెనే తలుచుకుంటూ ఐ లవ్ యూ బంగారం అంటూ మెసేజ్ చేశాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ లవ్ యూ టూ, ఇంకా చాలు, గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చింది. అంతే. విజయ్ నెట్టూరుస్తూ మెసేజెస్ చేయటం మానుకున్నాడు. జగన్నాథం అఖిలాండేశ్వరిని కలిశాడు. ఆవిడ జరిగిన ఘోరం చెప్పింది. అతడు మండిపడుతూ, నేను ముందే చెప్పాను పోలీస్ వాణ్ణి ఇంట్లోకి రానివ్వకు అని. ఆ ఏసీపీ మామూలోడు కాదు. మనకు ముందుగా మధుతో క్లోజ్గా ఉంటున్నాడు అనే డౌట్ వచ్చేలా చేశాడు. ఆ డౌట్కి క్లారిటీ ఇచ్చి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు. వాడికి అసలు విషయం మొత్తం తెలిసి ఉంటుంది. అందుకే నేరుగా జ్యోతిని పెళ్లి చేసుకుని పబ్లిక్గా ఆ అమ్మాయిని తన భార్య అని, ఆ విక్రమ్ సింహం రుణాలిని సంతానమని తెలియచేశాడు. వాళ్ళ పేర్లు 20 ఏళ్లుగా ఎక్కడా వినిపించకుండా జాగ్రత్త పడ్డాము. కానీ ఇప్పుడు వాళ్ళెవరు అనే ఆలోచన మీడియా ద్వారా అందరికీ వచ్చింది. నిజానికి ఇంట్లో ఉన్న వారికి కూడా ఆ మనుషుల వివరాలు బయట చెప్పకూడదని బ్రెయిన్ వాష్ చేశాము. ఇంకా జ్యోతికి అసలు తన కన్నవాళ్ళు ఎవరో కూడా తెలియదు. బయట ప్రపంచం అంటే ఏంటో తెలియని మొద్దు. అలాంటి పిల్ల ఇవాళ నేరుగా ఏసీపీని పెళ్లాడింది. అదీ కాకుండా నీ ఎదురుగా ధైర్యంగా పీటల మీద కూర్చుంది. ఇదంతా ఏదో ఒక్క రోజులో జరగలేదు అఖిలాండేశ్వరి. అంతా ప్లాంట్గా జరిగింది. వాడు ఎప్పుడైతే నీ ఇంట్లో అతిథి మర్యాదలు అందుకోవటానికి అడుగుపెట్టాడో ఆ రోజు నుంచే వాడు జ్యోతిని కలవటం మొదలుపెట్టి ఉండాలి. ఆమెలో ధైర్యం నింపి ఉండాలి. వాడికి నీ ఇంట్లో ఎవరో సహాయపడి ఉండాలి. అసలు అంత ధైర్యం, అంత అవసరం ఇంట్లో వాడికి ఎలా వచ్చింది? నిజానికి అసలు విషయం ఏమిటి అన్నది పూర్తిగా ఎవరికీ తెలియదు. మరి ఇదంతా ఏంటి అఖిలాండేశ్వరి అని అడిగాడు అతడు. అఖిలాండేశ్వరి తల పట్టుకుని, నాకు అదే అంతు చిక్కటం లేదు. నా భర్తకి కూడా కొన్ని విషయాలు పూర్తిగా తెలియవు. అసలు ఇంకొన్ని నెలల్లో మన ప్లాన్ అమలు చేస్తామనగా ఆ జ్యోతిని ఏసీపీ ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇప్పుడు మొత్తం మ్యాటర్ వాడి చేతికి వెళ్ళిపోయింది. అసలు వాడికి జ్యోతి గురించి ఎంతవరకు తెలుసు? ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు?
జరగాల్సింది జరిగిపోతుంది. మరి ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. ఎలా అయినా నా 20 ఏళ్ల కల నెరవేరాలి. అందుకు నేను ఏం చేయటానికి అయినా వెనకడుగు వేయను అని నీకు తెలుసు అని ఆవేశంగా అడిగింది అఖిలాండేశ్వరి. అతడు ఆలోచిస్తూ ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారం నడుచుకోమని. ముందు కళ్యాణ్ ప్లాన్ ఏంటి, వాడికి జ్యోతిగతం గురించి ఎంతవరకు తెలుసు అనేది నువ్వు తెలుసుకుని వేరే దారి లేక నువ్వు వాడి దారిలోకి వచ్చినట్టు నటించు అని ఆర్డర్ వేశాడు. చేసేది లేక ఆవిడ సరే అని అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తా అంటూనే ఇంకో విషయం చెప్పింది. ఆ ఏసీపీ వేరెవరో కాదు, లక్ష్మీనారాయణ సుగుణల కొడుకు. నిజానికి ఆ కుటుంబం ఇంకా ఉన్నారు అని నాకు తెలియలేదు. ఇన్నేళ్లుగా సుగుణ ఆచూకీ తెలియదు. నా దెబ్బకి మట్టిలో కలిసిపోయి ఉంటుంది అనుకున్నా. ఆమెకు ఒక కొడుకు ఉన్నట్టు తెలుసు, కానీ వాడు నాకు యముడు అవుతాడు అనుకోలేదు. వాడు ఇంత సాహసం చేశాడు అంటే అతడికి సుగుణ ఏమైనా విషయం చెప్పి ఉంటుంది, లేదా వాడు ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఉంటాడు. ముందుగా ఆమెను అటాక్ చేయాలి. ఆమెకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది తెలుసుకుని ఆట కట్టించి వాడిని అడ్డు తప్పించుకుంటా అని చెప్పింది. జగన్నాథం తన వంతు ఎంక్వైరీ చేస్తాను అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కళ్యాణ్ మేలుకున్నాడు. అతన్ని గట్టిగా చుట్టుకుని ఎంతో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది మిన్ని. ఆమె నిద్రలో కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే చూస్తూ ఉండాలి అనిపించే అందం ఆమె సొంతం. కళ్యాణ్ ఆమెను మైమరిచిపోయి చూస్తున్నాడు. అతడికి ఎందుకో చాలా గర్వంగా, ఇంకా పట్టరాని సంతోషంగా ఉంది. బహుశా తన పట్టపురాణిగా మిన్నీ వచ్చింది. తనకి అర్ధాంగి అయ్యి ఇలా ఎటూ కదలనివ్వకుండా ముద్దుగా పట్టుకుని నిద్రపోతూ ఉంటే అతడు గొప్పైపోవటంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఆమెను సున్నితంగా చుట్టుకుంటూ ప్రేమగా తలపై నిమురుతూ మెల్లిగా లవ్ యూ మిన్నీ అన్నాడు. ఆమె చిన్నగా నవ్వుతూ లవ్ యూ టూ అనుకుంటూ అతన్ని గట్టిగా హత్తుకుని పడుకుంది. అంతే, అతడు మరింత గొప్పైపోతూ ఉన్నాడు. అలా కొంత సమయం గడిచింది. వాళ్ళ పక్కనే ఉన్న కళ్యాణ్ మొబైల్ మోగింది. ఆ శబ్దం మిన్ని నిద్ర చెడగొడుతుంది అని కళ్యాణ్ మెల్లగా ఆమెను పక్కకి పెట్టి ఆ మొబైల్ అందుకుని చూశాడు. ఏదో అన్నోన్ నెంబర్ కనిపించింది. ఎవరై ఉంటారు అనుకుని బెడ్ దిగి బయటకు శబ్దం చేయకుండా వచ్చేశాడు. మిన్ని ఇంకా నిద్రపోతూనే ఉంది. కళ్యాణ్ సందేహిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల వ్యక్తి వేరెవరో కాదు, రఘురామయ్య గారు. బాబు కళ్యాణ్, నేను మామయ్యని మాట్లాడుతున్నాను. ఆయన మాట వినగానే కళ్యాణ్ కాస్త కంగారుగా ఏమైంది మామయ్య గారు, ఏదైనా సమస్య, మీ ఆవిడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా అని అడిగాడు. ఆయన చెబుతున్నారు, ప్రస్తుతం అది నన్నే కాదు నిన్ను కూడా ఏమీ చేయలేదు. ఎలాంటి ఆధారం లేదుగా బాబు, అందుకే రంకెలు వేస్తూ నానా గొడవ చేసింది. ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను అంటే నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ఒక్కసారి నన్ను కలుస్తారా అని అడిగారు. కళ్యాణ్ అనుమానంగా ఏమైందండి, అర్జెంటా అంటూ అడిగాడు. ఆయన అర్థం చేసుకుని మీరు సంకోచించకుండా నన్ను కలవచ్చు. ఈ నెంబర్ అఖిలాండేశ్వరికి తెలియదు. మీకు నేను ఫోన్ చేస్తున్న విషయం తెలిసే అవకాశమే లేదు. అందుకే ధైర్యంగా కలుస్తాను అంటున్నా. నీకు చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే నువ్వు లక్ష్మీనారాయణ కొడుకువి అని నాకు తెలిసింది. అంతేకాదు ఇప్పుడు మృణాలిని దేవి కూతుర్ని పెళ్లి చేసుకుని ప్రమాదం అంచులో ఉన్నావు. అందుకే అన్ని విషయాలు నీకు తెలియాలి. లేదంటే నా జ్యోతి ఆమె భర్త ఏమైపోతారో అని నా భయం బాబు. ఒక్కసారి నన్ను కలువు అని అడిగారు. ఆయన మాటలు విన్న కళ్యాణ్ అర్థం చేసుకుని తప్పకుండా కలుస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, చెప్పండి అన్నాడు. ఆయన ప్లేస్ చెప్పారు. అలాగే జ్యోతి ఎలా ఉంది బాబు, సంతోషంగా ఉందా అని అడిగారు. కళ్యాణ్ నవ్వుతూ తను చాలా సంతోషంగా ఉంది, ఇంకా నిద్ర లేవలేదు. మీకు ఆమెకు జరిపిన వేడుకలు వీడియో తీశాను, చూపిస్తాను చూడండి. నాకు తెలుసు అవన్నీ చూస్తే మీరు చాలా సంతోషపడతారు, అందుకే తీసుకువస్తాను. ఇంక ఉంటా అండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆయన సంతోషంగా కళ్యాణ్ మీట్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ బయటకు రావటం గమనించి సీతమ్మ కాఫీ కప్ అందించింది. కళ్యాణ్ కాఫీ అందుకుని ఆవిడ వైపు కాస్త కోపంగా చూసి అడుగుతున్నాడు. ఏంటిది సీతమ్మ, ఎందుకు మీరు నిన్న బెడ్రూమ్ అలా రెడీ చేశారు? మీ ఆలోచన సరికాదు అన్నాడు. ఆవిడ అర్థం కానట్టు అదేంటి బాబు, అంతా సాంప్రదాయం ప్రకారం మొదటి రాత్రి ఎలాగే సిద్ధం చేస్తారుగా, మీకు నచ్చలేదా అని అడిగింది. అతడు ఇబ్బందిగా చూస్తూ అంటే మీరు అన్నది నిజమే, కానీ నా వరకు కరెక్ట్ కాదు.
మిన్నీ చిన్నపిల్ల. తనకు వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదు. జీవితం అంటే ఏంటి, భార్యాభర్తల బంధం అంటే ఏమిటి తనకు తెలియవు. మీరు అన్నారే మొదటి రాత్రి అని, దాని అర్థం కూడా ఆమెకు తెలియదు. తెలిసిందంతా ఒకటే, నేను అంటే ఇష్టపడటం, నన్ను విడిచి ఉండలేకపోవటం. అందుకే ఆమెను ఒంటరిగా ఉంచలేక పెళ్లి చేసుకుని తోడుగా ఉంటున్నా. ముందు తను చదువుకోవాలి, నాలెడ్జ్ రావాలి, ప్రపంచంలో ఎత్తుపల్లాలు ఏంటి అనేది తెలుసుకుని ఆమెలో ఉన్న చిన్నపిల్ల మనసు మానసికంగా ఎదిగి పెద్దది కావాలి. అప్పుడే మా తొలిరేయి. అందాక ఆమెకు నేను ఒక గార్డియన్లా అనునిత్యం కాపాడుతూనే కవచంలా ఉంటాను. ప్లీజ్, మీకు క్లియర్గా చెబుతున్నా, ఇటువంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకుని మిన్నీ ముందు పొరపాటుగా మాట్లాడకండి. నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. అతడి మాటలు విన్న సీతమ్మ షాక్ అయ్యింది. ఏంటి, ఒక మగాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక కూడా నిగ్రహంగా ఉండి ఆమెలో తెలివి ధైర్యం నింపాలి, ఆమెను చదివించాలి అంటూ పసిపాపలా ఆమెను చూసుకుంటాను అంటున్నారా? కోరికలతో ఆమెను చేరదీయాలి అనుకోవటం లేదు అని చెబుతున్నారా అని మనసులో ప్రశ్నించుకుని పైకి అంటుంది. నిజంగా మీరు గొప్పవారు. ఈ రోజుల్లో ఇలాంటి మగవాళ్ళు ఉంటారా? నిజంగా మిన్నీ అదృష్టవంతురాలు. మీలాంటి గొప్ప మనసున్న భర్త దొరికాడు. నిజంగా ఆడది మగాడిలో కోరుకునేది ఇదే బాబు. భార్యాభర్తల బంధం అంటే కేవలం తనువులు కలవటం కాదు, మనసులు కలవటం. భార్యని అర్థం చేసుకుని ఆమెకు ఏది అవసరమో తెలుసుకోవటం, అన్ని వేళలా తోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడటం. మీరు నాకు ఎంతో గొప్పగా కనిపిస్తున్నారు. సరే బాబు, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది. కళ్యాణ్ చిన్నగా నవ్వి థ్యాంక్స్ అండి, మిన్నీకి పాలు కాచి ఇవ్వండి అని అడిగాడు. ఆవిడ నిమిషాలు సిద్ధం చేసి ఇచ్చింది. కళ్యాణ్ వాటిని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే బెడ్ మీద మిన్నీ లేదు. ఆమె ఆ గదిలో అంతా వెతుకుతూ కళ్యాణ్ కనిపించకపోయేసరికి కంగారు పడిపోతూ బయటవైపు వచ్చేందుకు పరుగులు పెడుతూ కనిపించింది. కళ్యాణ్ ఆమెకు ఎదురెళ్ళి మిన్నీ అని పిలిచాడు. అతడి స్వరం విన్న మిన్నీ కంగారుగా వచ్చి అతన్ని చుట్టుకుంది. ఆమె అలా కంగారు పడటం చూసి కళ్యాణ్ చేతిలో పాల గ్లాసు పక్కన పెట్టి ఆమెను అడుగుతున్నాడు. ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని. ఆమె అతడి వైపు బాధగా చూస్తూ మీరు కనిపించలేదుగా, నిద్ర లేచి చూశాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు భయం వేసింది. ఇంత సంతోషం ఆనందం ఒకవేళ కాలేమో, నిజం కాదేమో అని భయపడిపోయాను. అందుకే మిమ్మల్ని వెతకాలి అని కంగారుగా ఇక్కడంతా చూసి బయటకు వస్తున్నా అంటూ విషయం చెప్పింది. కళ్యాణ్ ఆమెను కంట్రోల్ చేస్తూ బెడ్ మీద కూర్చోబెట్టి పాల గ్లాసు అందించాడు. ఆమె గబగబా తాగింది. కళ్యాణ్ ఆమెకు చెబుతున్నాడు. మిన్నీ, నిన్ను విడిచి ఈ సంతోషం పోదు. నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. ఇది కల కాదు, భయపడకు అని ఆమె అతడి మాటలకి సంతోషంగా చూస్తూ నిజంగా అంటూ ఉంటే కళ్యాణ్ చేతిలో చేయి వేస్తూ నేను నీ భర్తని, ఎలా నీకు దూరం అవుతాను, నిన్నెలా దూరం అవనిస్తాను చెప్పు పిచ్చి పిల్ల అని ఎంతో ప్రేమ చూపిస్తూ స్నానానికి పంపించాడు. ఆమె ఫ్రెష్ అయి వచ్చింది. ఆమె రెడీ అయ్యేలోగా కళ్యాణ్ ఫ్రెష్ అయి వచ్చాడు. అతడు రెడీ అయ్యాక ఆమెను తీసుకుని బయటకు వచ్చాడు. సీతమ్మ సంతోషంగా మిన్నీకి దగ్గరగా వెళ్ళి చెవి వెనుక పక్క కాటుక చుక్క పెట్టింది. కళ్యాణ్ నవ్వుతూ ఉంటే ఆవిడ ఇద్దరికి టిఫిన్ పెట్టింది. వాళ్ళు తింటూ ఉండేలోగా వాళ్ళ గది శుభ్రం చేసింది. కళ్యాణ్ మిన్నీకి ధైర్యం చెబుతూ నేను కాసేపటిలో వస్తాను, నువ్వు కంగారు పడకుండా ఉండాలి, నీకు తోడుగా సీతమ్మ ఉంటుంది అని చెప్పి రఘురామయ్య గారిని కలుసుకునే పనిలో పడ్డారు. విజయ్ కళ్యాణ్కి కాల్ చేసి అంతా ఓకే అని తెలుసుకుని ముందుగా మధుని మీట్ అవ్వాలి అనుకుని కాలేజీకి చేరుకునే పనిలో ఉన్నాడు. సుగుణు గారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అఖిలాండేశ్వరిని కలవాలి, మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యింది. అందుకే సెక్యూరిటీకి తెలియకుండా అఖిలాండేశ్వరిని కలవాలి అని పయనమయ్యింది. మరోవైపు విఆర్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతడు రావటమే సెలవుతో అంటున్నాడు. నా రాజకీయ చరిత్రకి మట్టి అంటించిన కళ్యాణ్ ఇప్పుడు అఖిలాండేశ్వరికి అల్లుడు అయ్యాడు. వాడు నాకంటే ఎక్కువ సమస్య ఆ అఖిలాండేశ్వరికే. వాడిని భూమి మీద లేకుండా చేసి ఆ నేరం అఖిలాండేశ్వరి మీద నెట్టేసి నా ఇద్దరు శత్రువుల అడ్డు తొలగించుకుంటాను. ఈలోగా ఆ డ్రగ్ కేసు సంగతి చూడు అంటూ అరిచి కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే పనిలో ఉన్నాడు. అఖిలాండేశ్వరి నిలయంలో సుగుణు గారు వణుకుతున్న పాదం మోపారు. ఆవిడ రాక ఊహించని అఖిల షాక్ అయ్యింది.
అలాగే వెతకపోతే తీగ కాలికి తగిలినట్టు ఆవిడ స్వయంగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి అఖిలాండేశ్వరి జాగ్రత్త పడింది. ఎంతో గంభీరంగా కూర్చుని సుగుణ వైపు కోపంగా చూస్తూ ఉంది. సుగుణ గారు ఆమె ఎదురుగా కూర్చుని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మధు విజయ్ని చూసి ఎంతో బాధగా పరుగులు పెడుతూ దగ్గరికి వచ్చి ఒక అడుగు దూరంలో ఆగిపోయింది. ఆమె బాధ అర్థం చేసుకుని విజయ్ దగ్గరగా వెళ్ళి ఐఎమ్ సారీరా, నీతో మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. ఆమె ఇలా రండి అన్నట్టు ఒక చోటుకు తీసుకువెళ్ళి కూర్చోపెట్టింది. విజయ్ జరిగింది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కళ్యాణ్ రఘురామయ్య గారు రమ్మన్న చోటుకు చేరుకున్నాడు. అక్కడ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రఘురామయ్య కనిపించారు. ఆయన కంగారుగా బాబు వచ్చావా, రా బాబు, నీతో చాలా విషయాలు చెప్పాలి అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు 3 మీటింగ్స్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిద్దో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.